భూ సమస్యలు భూభారతితోనే పరిష్కారం అవుతాయని రైతులు రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకుని సమస్య పరిష్కరించుకోవాలని తహసీల్దార్ నిర్మల సూచించారు. గురువారం జగదేవ్పూర్ మండల పరిధిలోని తెగుల్ గ్రామ రైతు వేదికలో రెవెన్యూ సదస్సు జరిగింది. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రఘువీరారెడ్డి, ఆర్ఐ ఫహద్, మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మంజుల మహేందర్ రెడ్డి, సిపిఐ నాయకులు దయానంద్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎప్పుడు వచ్చి నిర్వహిస్తున్నటువంటి భూభారతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిగురు గ్రామంలో రెవెన్యూ సదస్సును భూభారతి సదస్సును నిర్వహించడం జరుగుతుంది. రైతు వేదిక ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పరిష్కారాత్మకంగా తీసుకున్నటువంటి భూ సమస్యలపై చిన్న చిన్న కారణాలతోనే కావచ్చు, అపరిష్కృతమైన కారణాలే కావచ్చు, చాలా ఏళ్ల నుంచి ఉన్న సాధారణ పరిణామాలే కావచ్చు, వాటి అన్నిటి సమస్యల పరిష్కారాని కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి భూభారతి కార్యక్రమాన్ని తిగురు గ్రామంలో ఎంఆర్ఓ మేడం నిర్మల మేడం గారి ఆధ్వర్యంలో, అలాగే రెవెన్యూ ఎంఆర్ఓ గారు వారి ఆధ్వర్యంలో, రెవెన్యూ స్టాఫ్ ఆధ్వర్యంలో ఈరోజు గ్రామంలో నిర్వహిస్తూ ఉన్నాం. అపరిష్కృత సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ భూభారతి చట్టాన్ని పూర్తిగా స్వాగతిస్తూ గ్రామస్తులందరూ వారి వారి సమస్యలతో విజ్ఞప్తున్న ఈ కార్యక్రమంలో వారి సమస్యలు విన్నవించుకుంటా ఉన్నారు. అన్నీ కూడా ఆన్లైన్ రూపంగా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు తెలియజేస్తూ ఉన్నాం. ధరణి అనే లోపభూయిష్టమైన చట్టాన్ని తీసేసి ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని, రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి దక్కిందని మరొకసారి తెలియజేస్తూ గ్రామ రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే దిశగా అధికారులే కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు, పూర్తి చొరవ చూపుతుందని తెలియజేస్తాము.